హాయ్ అంజు, చెప్పేనా నువ్వు వస్తావని? నాకు తెలుసు. నిన్ను చూసి నీ మనసు చెప్పచ్చు, నీ మొహం చూసి నువ్వేమనుకుంటున్నావో చెప్పచ్చు. అవతల నాకు పనుంది, చెప్పాల్సింది సూటుగా చెప్పు. చూడంజు, నాకు నాన్సటం ఇష్టం లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మే తుమ్సే ప్యార్ కర్ రహా హూం. షట్ అప్. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఐ హేట్ ఇట్. ఐ హేట్ లవ్. వై? నా ప్రేమలో సిన్సియారిటీ లేదనుకుంటున్నావా? షట్ అప్. నీది ఆఫ్టర్ 6 నెలల ప్రేమ, కానీ నాది 2 సంవత్సరాల ప్రేమ. నువ్వు ప్రేమించావా? ఎస్. ఎవరిని? గౌతమ్ని. గౌతమ్నా? అవును. అప్పట్లో నేను చాలా సరదాగా ఉండేదాన్ని. ప్రేమ పెళ్లి అనేదానికి అప్పట్లో ఇంకా నా డిక్షనరీలోనే లేదు. అలాంటి టైంలో గౌతమ్ పరిచయం అయ్యాడు. డియర్ గౌతమ్ అండ్ బబ్లు, మిమ్మల్ని ఆశీర్వదించి మీ నాన్న వ్రాయినది. మేము ఇక్కడ బాగున్నాం, మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు రాసిన లెటర్ అందినది. మీరు అడిగిన 10,000 పంపిస్తున్నాను. మీరు మంచి పొజిషన్కి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దానికోసం మీరు సిన్సియర్గా ప్రయత్నించండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు కంప్యూటర్స్లో జాయిన్ అయ్యారా లేదా? నేను మీ అమ్మ కాశీ యాత్రలకు బయలుదేరుతున్నాము. ఇంకో 2 నెలల వరకు మేము తిరిగి రాము. ఈలోగా మీకు ఏ అవసరం వచ్చినా నా ఫ్రెండ్ సుందరాన్ని కలవండి. మీకు ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మీ అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రే రే బబ్లు, ఈ లెటర్ చూడరా, మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. పోరా సుత్తి. ఏంట్రా? ఓ షిట్, ఏమైందిరా? ఆ లెటర్ నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది అనుకున్నాను రా. గర్ల్ ఫ్రెండా? అదెవర్రా? ఆ ఐస్ క్రీమ్ గర్ల్ ఫ్రమ్ బాంబే, సారీ ముంబై. ముంబై గల టేక్ ఇట్ ఈజీ యార్. నీకు విషయం తెలుసా? అది టోటల్ ముంబైకి సోలో మరదలరా. ఓ నిజమా? నీకు ఇంకా డౌటా? సరే గానీ ఈ లెటర్ చదువురా. చూసావరా మీ నాన్న ఏం రాశాడు? ఏంట్రా? హైదరాబాద్ లో అమ్మాయిలతో తిరిగి టైం వేస్ట్ చేయొద్దని రాశాడు. ఇక్కడ విషయాలన్నీ మీ డాడీకి ఎలా తెలుసురా? మరి మా డాడీ అంటే ఏమనుకున్నారా? మీ డాడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? హాయ్ అంకుల్. వి ఆర్ ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. చూడండి, మా అమ్మాయి అల్లుడు యూఎస్ఏ నుంచి వస్తున్నారు. మీరు రూమ్ ఖాళీ చేయాలి. వాళ్ళు ఎప్పుడు రావచ్చు అంకుల్? వచ్చే వారమే. ఓకే అంకుల్, మేము ఈ వారమే ఖాళీ చేస్తాం. ఓకే ఓకే, మంచిది, వస్తాను. ఏంట్రా అలా చెప్పావు? వెతికితే ఇల్లు దొరుకుతుంది అనుకుంటున్నావా హైదరాబాద్ లో? అది ఒక వారం రోజుల్లో? ఇంపాసిబుల్. మనం ఈ ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. ఎందుకని? వాడి కూతురికి నువ్వు లైన్ వేస్తుంటే బాగుండేదిరా. రే నువ్వు మారవరా నిన్ను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాక్టర్ సుందరం మిమ్మల్ని కలవమన్నారు. డాక్టర్ సుందరం నాకు ఫోన్ చేసి చెప్పాడు మీరు వస్తున్నారని. సరే లోపలికి వెళ్తారండి. ఓకే పదండి సార్. పార్వతి, బయటికి రా. ఏంటండి చెప్పండి. వీళ్ళని డాక్టర్ సుందర్ గారు పంపించారు. ఈ రోజు నుంచి వీళ్ళు మన పేయింగ్ గెస్ట్లు. ఇతని పేరు గౌతమ్. నమస్తే అండి. నమస్తే. అరే, నీ పేరేదో చెప్పావే, నేను మర్చిపోయాను. బబ్లు. 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 ఆవిడ నా ధర్మపత్ని, ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ కూడా. ఊరుకోండి మీరు. వాళ్ళ ముందు జోకులేమిటి? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఆంటీ. రండి నాయనా, మా వంశ చరిత్ర గురించి వివరంగా చెప్తాను. రండి రండి. గౌతమ్ తీసుకో. థ్యాంక్ యూ. బబ్లు చక్కెర లేకుండా. తీసుకోరా. ఇంకోటి తీసుకో. బాబు, ఏంటంటే మాకు డబ్బుతో అవసరం లేదు. మా ఇంట్లో మంచి వాళ్ళు ఉండాలి. డాక్టర్ సుందర గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మీ గురించి బాగా చెప్పారు. అలాగా? అలాగే మీరు నాకు నచ్చారు. రేపే మీ లగేజ్ తీసుకుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అంకుల్ గింకుల్ ఎందుకు, నన్ను బాబాయను. ఈ ఇల్లంతా నీదే అనుకో. అలాగే అంకుల్. చిచి బాబాయ్, ఇక మీరు ఓకే అంటే మేము బయలుదేరు. సరే పద, నేను కూడా బయట వరకు వస్తా. బిస్కెట్ రా. మంచిది నాయనా, వెళ్ళి రేపు పొద్దున వచ్చే గురించి ఎదురు చూస్తుంటాను. బాయ్. బాయ్. అంజు, అంజు. వస్తున్నా డాడీ. తీసుకోండి, మీకోసం టీ తెచ్చాను. ఏంటి డాడీ? నీకు లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? పింకీ దగ్గర నుంచి. ఎవరమ్మా పింకీ? మై బెస్ట్ ఫ్రెండ్ డాడీ, చాలా మంచిది. పింకీ ఏం చేస్తుంటుంది? షీస్ మెడిసిన్, గౌహతి మెడికల్ కాలేజ్. పింకీ నువ్వు చూసావా? లేదు, త్వరలో వస్తున్నానని లెటర్ రాసింది. హాయ్.
హాయ్ 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 ఆంటీ హలో అంకుల్ హలో ప్రీతి ప్రీతి మీ ఆశీస్సులు ఉండాలే కానీ బాగానే ఉంటాను అంకుల్. నిన్న నీతో పాటు ఓ అబ్బాయిని చూశాను. ఎవరా అబ్బాయి? ఓ ఆ తెల్లటబ్బాయి. ఓహో తెల్లటబ్బాయా? ఆంటీ అతను నా ఫ్రెండ్ రాహుల్. అది సరే మీ చదువులు ఎలా సాగుతున్నాయి? ఫైన్ అంకుల్, బాగానే చదువుతున్నాం. పద పద డాడీ మేము పైకి వెళ్తాం. ఓకే క్యారీ ఆన్. నువ్వు ప్రేమించే అబ్బాయి ఎవరే? అతనా రాహుల్. ఇంతకు ముందు చెప్పావు అతనా? అవునవును అతనే యార్. అతను మంచివాడేనా? చాలా మంచివాడు. ఏ ఓన్లీ ఫ్రెండేనా? నీకు ముందే చెప్పాను కదే అతను పెళ్లి కూడా చేసుకుంటాన్నాడు. ఆహా, దానికి నువ్వేమన్నావు? నాకు నీ సలహా కావాలి. ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి? సిగ్గు లేకపోతే సరి. నాకు ప్రేమన్నా మగవాళ్ళన్నా చాలా అసహ్యం. ప్రేమించినంత పిచ్చితనం ఇంకొకటి లేదు. అంజు, ప్రేమించబట్టం అనేది ఒక అదృష్టం. ఆ అదృష్టం కొంతమందికి దక్కుతుంది. నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి. ఒకటి గుర్తుంచుకో, మగవాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్మకు. టైం తీసుకొని నిర్ణయం తీసుకో, ఓకే? ఏయ్, అది పింకీ లెటరా? అవును, త్వరలో ఇక్కడికి రాబోతున్నానని లెటర్ రాసింది పింకీ. అలాగా, సరే పద పద బయటకు వెళ్దాం. అంకుల్ మేమొచ్చేసాం. రండి బాబు, మీ గురించే ఎదురు చూస్తూ కూర్చున్నాను. గది కూడా శుభ్రం చేసి ఉంచాం. వెళ్ళి సామాన్ సర్దుకోండి. చెప్పండి బాబు, మీరేం తింటారో ఆ డిష్ ప్రిపేర్ చేస్తాను. ఆంటీ మాకైతే బర్గర్, పిజ్జా, చపాతీ ఇంకా చికెన్ నూడిల్స్ చాలా చాలు. లేకపోతే సరే నీ ఆ, చూడండి బాబులు, ఇది హోటల్ కాదు. మీరు చెప్పేవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరుకుతాయి. ఆంటీ చేస్తుందిలే. ఆంటీ వీడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు, మీరేం పట్టించుకోవద్దు. మీరేం చేస్తే అదే మేము తింటాం. ఏరా నువ్వు ఉంటారా? అంకుల్ మీ ఏజ్ ఎంత? 40, 1962 లో పుట్టానయ్యా. అలాగా, మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు. ఆహా, రోజు జిమ్కి వెళ్తూ ఉంటానులే, అందుకని. ఓహో, మీకోసమే ప్రత్యేకంగా ఈ స్వీట్ తయారు చేశాను. తీసుకో గౌతమ్. ఆంటీ స్వీట్స్ ఏంటి స్పెషల్ గా ఉన్నాయి? ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ లోను పెళ్లిలోను ఇదే స్వీట్ చేశారు. అందుకే ఆ స్వీట్ నాకు నచ్చదు. ఊరుకోండి, పిల్లల ముందు జోకులేమిటి మీరు మరీను. తినరా. హ్మ్. మమ్మీ నాకు ఒక డౌట్. చిన్న పిల్లలు వాళ్ళ డౌట్స్ గురించి అడిగితే మనం వాళ్ళ మీద విసుక్కోకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పమ్మా చెప్పు, నీ డౌట్ ఏంటి? మమ్మీ, పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు కూర్చోబెడతారు, గాడిద మీద ఎందుకు కూర్చోబెట్టరు? పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు కూర్చోబెడతారంటే పెళ్లి కూతురికి ఏ ఇబ్బంది కలగకూడదని. ఒకవేళ గాడిద మీద కూర్చోబెడితే పెళ్లి కూతురికి ఏం తెలుస్తుంది గాడిద ఎవరో పెళ్లి కొడుకు ఎవరో అని? తినమ్మా తిను. అంకుల్ ఆంటీ భలే చెప్పింది. నానా నానా నాకు ఒక డౌట్. అదేమిటో చెప్పమ్మా. డాడీ, సెక్స్ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. పిల్లల మాటల్ని గౌరవించాలి. అంకుల్ వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉండేవి, నీకు గుర్తుందా? అవును, చిన్న చిన్న కుక్కలు. అవంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుసా అవి ఎలా పుట్టాయో? తెలీదు. చేసి చూపెడతాడా ఏంటి? నీ చూడమ్మా, అంకుల్ వాళ్ళ ఇంట్లో తెల్ల కుక్క, బూడిద రంగు కుక్క ఉన్నాయి. తెల్ల కుక్క అమ్మ కుక్క, బూడిద రంగు కుక్క తండ్రి కుక్క. నీకెలా తెలుసు వైట్ డాగ్ మమ్మీ డాగ్ అని, బ్రౌన్ డాగ్ డాడీ డాగ్ అని? గుడ్ క్వశ్చన్. తెల్ల కుక్క ఎప్పుడు అరుస్తూ కరుస్తూ గెంతులేస్తూ ఉంటుంది, అందుకే అది అమ్మ కుక్క. బూడిద రంగు కుక్క కూల్ గా కామ్ గా సైలెంట్ గా ఉంటుంది, అందుకే అది తండ్రి కుక్క. అమ్మ కుక్క తండ్రి కుక్క అనురాగంగా ఉంటూ కలుసుకుంటాయి, అదే ప్రేమ. ఓ డాడీ, మీరు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. ఓ మై డాడ్, మీరు చెప్పిందంతా ఈ చిన్న బాక్స్ లో ఎలా రాయను? రే గౌతమ్, టైం ఎంత అయిందిరా? ఇప్పుడు అంత అవసరమా? మూసుకొని పడుకోరా. చెప్పరా. రే ఎందుకురా అందమైన కళ్ళని పాడు చేస్తావు? విసిగించకుండా టైం ఎంత అయిందో చెప్పరా. రే నువ్వే వెళ్ళి చూసుకోపో. రే చెప్పరా టైము. ఓ పని చేయరా, నువ్వు పాట పాడు, బాబాయ్ గడి చెప్తాడు. పాడు. గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేం గాజులో ఎవడ్రా లంగా. వెధవా? అర్ధరాత్రి 1 గంటకు పాట పాడుతూ నిద్ర చెడగొడుతున్నాడు. రాత్రి 1 గంట అయిందంట, పడుకోరా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. ఆ శుభోదయం. మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగానే పట్టింది. అంకుల్, అంత రాత్రిపూట ఎందుకు అరుస్తున్నారు మీరు? అర్ధరాత్రి ఎవడో వెధవా పాట పాడి నన్ను డిస్టర్బ్ చేశాడు. అంత రాత్రిపూట మీరేం చేస్తున్నారు అంకుల్? నేనా? నేను ఆ సమయంలో డైరీ రాస్తున్నాను. ఓహో, డైరీ రాస్తున్నారు.
అంకుల్ అప్పుడు నన్ను పిలిచుంటే బాగుండేది, వచ్చి వాడి పని చెప్పేవాడిని. నేనే మందలించానులే. అది సరే గానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మేము కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి వెళ్తున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం అంకల్. దీవించండి. మస్తు. బాగా ఎక్కువైంది లే. థ్యాంక్ యూ సార్. నేను ఒరాకిల్ ఫైనాన్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. రే బబ్లు లూరా. సార్ ఎక్కువ గర్ల్స్ ఏ కోర్సులో జాయిన్ అవుతారు? గర్ల్స్ అయితే సాఫ్ట్వేర్. ఆ కోర్సులో కాంపిటీషన్ ఉంటుందా? కాంపిటీషన్ అయితే ఎక్కువగా లేదు, ఓన్లీ 3 బాయ్స్ మాత్రం ఉన్నారు. వావ్, అయితే నేను ఆ కోర్సులోనే జాయిన్ అవుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో, రే బబ్లు నీ భవిష్యత్తు గురించి ఆలోచించరా. నా గురించి నాకు తెలుసురా. నేను సరిగ్గా ఏ కోర్స్ అయితే చేయాలనుకున్నానో దాని గురించి ఆయన చెప్పారు. నేను అనుకున్నదే జరిగింది. రే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? షూర్. నీ కర్మ. ఓకే గాయస్, పదండి స్టూడెంట్స్ ను పరిచయం చేస్తాను. ప్రీతి, ఎస్ సార్. ఏ ఉందిరా ఫిగర్. ఇలా రండి. వెళ్దాం పదా. ఎందుకే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రీతి ఈజ్ బబ్లు. ఓ ఐ సీ. అంజలి ఈజ్ గౌతమ్. హలో. హలో. గౌతమ్ ఒరాకిల్ ఫైనాన్స్ లో జాయిన్ అయ్యాడు, నువ్వు హెల్ప్ చేయి. ఓకే. ప్రీతి ఈజ్ బబ్లు. ఇతను పదండి వెళ్దాం. ఏయ్, ఓర్ని. ఎంత అందంగా ఉన్నారా అమ్మాయిలు. ఎవరి గురించి నన్ను మాట్లాడేది? ప్రీతిరా, నన్ను మొదటి చూపులోనే బాగా ఆకట్టుకుంది. అవునా? మరి నీ సంగతి ఏమిటి? బాగుందిరా, అందుకే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. తప్పకుండా చేస్తావు కదా? నేను తప్పకుండా చేస్తానురా. కానీ నా అంజు విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావా? ఓకే, ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. ఓకేరా పద. వాట్? ఈ అగ్ని ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులంతా రిలాక్స్ అవటమా? నో. అవును, ఈ పోలీస్ స్టేషన్ లో ఈ అగ్ని ఉండగా ఈ ఏరియాలో ప్రజలకి పని లేదు, పోలీసులకి పని లేదు. అయినా డ్యూటీ డ్యూటీ కదా. ఓ ఏ రేబ్రా. అగ్ని, ప్రతి అదవ అగ్ని. సార్ సార్, కేసులు ఏమైనా వచ్చాయా? పెద్దాపురం సెకండ్ వచ్చింది. కొత్త కేసులు. కొత్త కేసా? పోలీస్ స్టేషన్ కేసులు ఏమన్నా వచ్చాయా? మన స్టేషన్ కేసులు ఎక్కడ వస్తాయండి? రావు రావు రావు. ఈ అగ్ని ఏరియాలో ఉండగా కేసులే రావు రావు. అగ్ని 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 పెంచేదవా. సార్ సార్ సార్, అగ్ని. ఓ పిచ్చేదవా.